హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక డెలీషియస్ రెసిపీ తయారు చేసుకుందాం. అది రొయ్యలు టొమాటో కర్రీ. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాను, నోట్ చేసుకోండి. రొయ్యలు హాఫ్ కిలో, టొమాటోలు 2 మీడియం సైజ్ తీసుకున్నాను, ఉల్లిపాయలు 2 మీడియం సైజు, నూనె 3 to 4 టేబుల్ స్పూన్స్, పసుపు హాఫ్ టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు తగినంత, కొత్తిమీర ఒక గుప్పెడు, వెల్లుల్లి 6 రెమ్మలు, జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్. ఇక ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే స్టవ్ వెలిగించుకొని ఒక స్టీల్ మూకుడు తీసుకున్నాను నేనైతే, మందంగా ఉండేది. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా వాష్ చేసి పెట్టుకున్న ప్రాన్స్‌ని ఆయిల్‌లో వేగించుకున్నాను. కొద్దిగా సాల్టు, పసుపు వేసుకొని వేయించుకున్నాను. ఇవి బాగా వేగనివ్వకూడదు. కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు వేగిస్తే చాలు. వాటర్ అంతా అయిపోయి ఆయిల్ వస్తది కదా! అలా వేగించుకుంటే సరిపోద్ది. బాగా వేగించినట్లయితే అది పచ్చడికి వేగించినట్టు వేగించకూడదనమాట. అవి రబ్బర్‌లాగా అయిపోతాయి రొయ్యలు. అప్పుడు కర్రీ అనేది టేస్ట్ ఉండదు. తర్వాత అదే ఆయిల్‌లో నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమాటా వేసి వేగించుకుంటున్నాను. కొద్దిగా వేగటానికి సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇది బాగా వేగాక కొంచెం కారం వేసుకొని, ఆ కారం పచ్చివాసన పోయే వరకు మనం వేగించుకోవాలి. ఇలా ఆయిల్‌లో టొమాటో, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ బాగా వేగాక రొయ్యలు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా! అవి వేసేసుకోవాలి. రొయ్యలు వేసేసుకున్నాక బాగా కలుపుకొని కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు వేగనివ్వాలి. తర్వాత మనకి గ్రేవీ ఎంత కావాలో దానికి సరిపడా వాటర్ వేసుకొని ఒకసారి తిప్పుకొని మగ్గనివ్వాలి. ఈ స్టేజ్‌లో మూత పెట్టేసుకొని రొయ్యలు ఉడికే వరకు మగ్గనివ్వాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ పైకి తేలే వరకు మగ్గనిచ్చాక అంతే, మనం లాస్ట్‌లో రోట్లో దంచి పెట్టుకున్న వెల్లుల్లి, జీలకర్ర ఆ మిశ్రమాన్ని వేసి కలిపేసుకోవాలి. ఎక్కువ మసాలాలు వేసుకున్న పచ్చి రొయ్యల కర్రీలో అంత టేస్ట్ రాదు. జస్ట్ వెల్లుల్లి, జీలకర్ర చాలా మంచి ఫ్లేవర్‌నిస్తది. నేను లాస్ట్‌లో ఇక్కడ సాల్ట్ నాకు కొంచెం తక్కువైందని మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను. ఈ స్టేజ్‌లో సాల్ట్ చూసుకోవాలి. అంతే, ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన రొయ్యలు టొమాటో కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రొయ్యల వలన మనకు ఏమేమి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో చూసుకుందాం. రొయ్యల్లో మనకి మెయిన్ ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి12, అయోడిన్ మరియు జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, కండరాలు బలపరచటానికి, రోగనిరోధక శక్తిని పెంచటానికి సహాయపడతాయి. రొయ్యల్లో ఉండే అయోడిన్ థైరాయిడ్ సమస్యలను అదుపులో ఉంచుతుంది. విటమిన్ బి12 వల్ల నాడీ వ్యవస్థ మెరుగుపడుతుంది. జింక్ మరియు సెలీనియం శరీరాన్ని వ్యాధుల నుంచి కాపాడతాయి. ఇవి రొయ్యలు తీసుకోవటం వల్ల మనకు కలిగే హెల్త్ బెనిఫిట్స్ అనమాట. చివరగా నేను కడిగి పెట్టుకున్న కొత్తిమీరను తుంచేసి కర్రీలో వేసేసుకున్నాను. అంతే, మన కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్‌లో ఒక బౌల్ తీసుకొని దాంట్లో సర్వ్ చేసేసుకున్నాను. నా ఛానల్‌ను వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ గివ్ యువర్ సపోర్ట్ బై సబ్స్క్రైబింగ్ అండ్ లైక్ అండ్ షేర్. అండ్ మీ కమెంట్స్‌ని కూడా నాకు కమెంట్ బాక్స్‌లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.